హాయ్ డియర్స్, దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. మొన్న వసంత పంచమి రోజు మా అన్నయ్య వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం కోసం విద్యా సరస్వతి టెంపుల్ వర్గల్లో ఉంది కదండి, దానికైతే స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ అయిపోయాం, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందేమో అని. రీచ్ అయ్యేసరికి 6:30 అరౌండ్ అయింది ఎర్లీ మార్నింగ్. బట్ అప్పటికే చాలామంది వచ్చేసారు. కార్స్ అయితే ఏకంగా రోడ్డు మీదే పార్క్ చేయాల్సి వచ్చింది, అంత జనాలు ఉన్నారు. సో ఇంకా మేము లేట్ చేయకుండా డైరెక్ట్గా అక్షరాభ్యాసం ఫస్ట్ చేయించుకుందామని చెప్పేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. దూరం నుంచి టెంపుల్ని చూస్తేనే బాగా డెకరేట్ చేశారు, చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, గాలి చాలా ఎక్కువ. ఈ టెంపుల్ కొండపైన ఉంటుందండి, అలానే మరీ అంత ఎత్తేం కాదు, పర్లేదు, కొంచెం ఎత్తు మాత్రమే. సో మేము పైకి వెళ్ళేసి డైరెక్ట్గా అక్షరాభ్యాసం జరిగే హాల్కి వెళ్ళిపోయాం. అప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అయిందండి. ఆ కొండ మీద నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపించింది, చుట్టూ ప్లేసెస్ అన్నీ కూడా. మేము ఎక్కువ టైం వెయిట్ చేయలేదండి, వెళ్ళగానే ఒక 5 to 10 minutes తర్వాత కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. సో అందులో అన్నయ్య వదిన కూర్చున్నారు, పేరెంట్స్ మాత్రమే కూర్చోవాలి, సో వాళ్ళు మాత్రమే కూర్చున్నారు. చూసారుగా ఫస్ట్ లైన్లో ఉన్నారు. తర్వాత 1 by 1 లైక్ 1 లైన్ ఫిల్ అయిన తర్వాత ఇంకొకరిని అలౌ చేయడం, అలా చేసి ఆల్మోస్ట్ ఒక బ్యాచ్లో 150 to 200 మెంబర్స్కి ఒకేసారి పూజ జరిపించారండి. ఒక పూజ చేయించడానికి 250 ఛార్జ్ చేశారు పిల్లల అక్షరాభ్యాసానికి. అండ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అంటే ప్లేట్ మీద రాస్తాం కదా, అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అక్షంతలు, పసుపు, కుంకుమ, ఎవ్రీథింగ్. ఇలా అక్షరాభ్యాసం జరిపించే హాల్స్ ఇంకా 2 or 3 ఉన్నాయండి. మేము ఫస్ట్ దాంట్లోనే కూర్చున్నాం, చాలా త్వరగానే అయిపోయింది అండ్ బాగా జరిగింది కూడా పూజ. బయటకి మేము 8 o'clockకి అలా వచ్చేసాం, అంటే పూజ కంప్లీట్ అయిన తర్వాత. అప్పుడు వెదర్ ఏమో ఇలా ఉంది, ఆల్మోస్ట్ సన్నీగా అనిపించింది. బట్ ఆ కొండపై నుంచి చుట్టూ చాలా అందంగా కనిపించింది, ఆ ప్రదేశాలు, ఆ ప్లేసెస్ అన్నీ కూడా. అండ్ తర్వాత వెంటనే మేము సరస్వతీదేవి దర్శనానికని వెళ్ళిపోయాం టెంపుల్ లోపలికి. అప్పటికి క్రౌడ్ కూడా కొంచెం బాగానే పెరిగిందండి, అంటే ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. చూసారుగా, ఇదొక హాల్, ఇక్కడ కూడా అక్షరాభ్యాసం పిల్లలకి చేయించారు. ఇది గుడి లోపల. టెంపుల్లో సరస్వతీదేవి విగ్రహం 2nd or 3rd ఫ్లోర్లో ఉందండి, చూస్తున్నారు కదా. ఇదొక ఫ్లోర్, అక్కడికి వెళ్ళాక లోపల ఇంకొక ఫ్లోర్ ఉంది. సో పైకి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారి దర్శనం అయితే అవుతుంది. లైన్లో వెళ్తున్నప్పుడు అక్కడ గ్రిల్స్ మధ్యలోంచి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో చుట్టూ పొలాలు. టెంపుల్ ఫ్లవర్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారండి, మొత్తం ఫ్లవర్సే. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. సరస్వతీదేవి అలంకరణ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ నుండి బయటికి రాగానే ఆ బయట నుండి వ్యూ ఇలా కనిపిస్తుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళడానికి వేరే దారి ఉందండి. ఆన్ ద వేలో కూడా సీనరీస్ చాలా బాగా కనిపించాయి. సో మేము కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. అలా కాసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేసి బయటకైతే వచ్చేసాం. మేము అనుకున్న దానికన్నా అక్షరాభ్యాసం, పూజ అండ్ దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయిందండి. అరౌండ్ 9:30, 9 o'clockకి బయటకు వచ్చేసాం. సో ఇంకా టైం ఉంది అని చెప్పేసి యాదగిరిగుట్ట వెళ్దాం అనుకున్నాం. మా అన్నయ్య వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, సో వాళ్ళు యాదగిరిగుట్ట ఎప్పుడు వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వ్లాగ్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.